హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నేను ఒక ఇష్యూ మీద మాట్లాడాను. కొనిదెల ఉపాసన గారు మాట్లాడిన మాటలు. ఇక్కడ మనం అభిప్రాయాలు చెప్పేటప్పుడు అవి సమాజంలో ఎటువంటి ప్రభావం చూపిస్తాయన్నది మనం బాగా ఆలోచించాలండి. చాలా చక్కగా చూశారు, అందరూ కూడా పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు. ఇక్కడ మళ్ళీ ఒక విషయం అయితే నేను క్లారిటీగా చెప్పదలుచుకుంటున్నానండి. మనకు ఎవరి మీద కోపం ఉండదు, మనం ఎవరిని అనాల్సిన అవసరం లేదు, నిందించాల్సిన అవసరం లేదు. మనము సమాజ రుగ్మతలపైన మనం పోరాటం చేస్తాం, వాటిని తొలగించాలని మనం చూస్తాం. మన టార్గెట్ అదే. అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఒక 3 days బ్యాక్ అండి, యుఎస్లో ఒక పెద్ద డాక్టర్ ఉంటాడు, కార్డియాలజిస్ట్. అండ్ అన్నకి నేను మాట్లాడే విధానం, నేను చెప్పే మాటలు అన్నకి ఇష్టం. నాకు అలానే అన్న పరిచయం అయ్యారు. అన్నకి తెలుగు భాష పైన ఉన్న పట్టు అమోఘం. చాలా పెద్ద డాక్టర్ అండి, సీనియర్ డాక్టర్, కార్డియాలజిస్ట్, ఎప్పటి నుంచో యూఎస్లో సెటిల్ అయ్యారు. వారితో మాట్లాడుతూ అంటే మేము చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ సందర్భంగా ఒకటైతే చెప్పగలనండి, యంగ్ జనరేషన్కి లేకపోతే రాజకీయాలపైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళకి, మీరు పెద్దలతో మాట్లాడుతూ ఉండండి. ఒక ఉన్నత స్థానం ఉన్న పెద్దలతో మీకు అవకాశం వస్తే మాట్లాడుతూ ఉంటే ఏమవుతుందంటే మీకు తెలుస్తాయి. కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆ విషయాలు మనకు జీవితంలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. రాజకీయాల గురించి మాట్లాడుతూ వారు చాలా ఆసక్తికరమైన విషయాలు నాతో చెప్పారు. నాకు కూడా నిజమే కదా అనిపించాయి. నాకు మీతో పంచుకోవాలని ఆ రోజే అనుకున్నాను. ఈరోజు సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు రాజకీయాలు ఎలా ఉండేవి ప్రదీప్ అన్నాడు. అంటే రాజకీయాలు అన్నవి మారుతూ ఉంటాయన్నా, కాలానుగుణంగా అవి మారుతూ ఉంటాయంటే లేదు, ఇంతకుముందు నాయకులు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అన్నారు. ప్రజల నుంచి వచ్చేవాళ్ళు అన్నంటే ఇంకా అన్నారు. నాకు ఇంకా అంటే అన్న ఇంకా ఎక్కడి నుంచి వస్తారు అంటే, లేదు ప్రదీప్, నువ్వు బాగా గమనించు. ఇప్పుడు పెద్ద నాయకులు అయిన వారందరూ కూడా ఒకప్పుడు విద్యార్థి నాయకులుగా వారు కెరియర్ని ప్రారంభించారు. వారి నాయకత్వ లక్షణాలు అన్నవి కాలేజెస్లో లేకపోతే యూనివర్సిటీస్లో అక్కడే వాళ్ళు చూపించేవాళ్ళు. చాలామంది నువ్వు గమనించు, విద్యార్థి నాయకులే తర్వాత వాళ్ళు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎదగలిగారు. కరెక్టే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మెడికల్ కాలేజీలో కాలేజ్ ప్రెసిడెంట్గా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో ఎస్పీఎల్గా చేశారు అని చెప్పేసి నేను కూడా ఎక్కడో చూశాను. ప్రతి ఒక్కరు విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళు. విద్యార్థి నాయకులుగా ఎదిగి తర్వాత రాజకీయాల పట్ల ఆకర్షితులై అలా వచ్చేవాళ్ళు. సో అప్పుడు రాజకీయాలు హుందాగా ఉండేటివి ప్రదీప్. అప్పుడు రాజకీయాలకు ఒక గౌరవం ఉండేది అని చెప్తే నాకు కరెక్ట్ అనిపించింది. 100% అన్న. నేను ఇంకొక రకంగా చెప్పేవాడిని. ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఇప్పుడు రాజకీయాలు ఏమయ్యాయంటే, రియల్ ఎస్టేట్లో నేను ముబ్బడిగా డబ్బులు సంపాదించాను, లేకపోతే ఈజీ మనీ అంటారండి, సులువుగా ఏవో పేకాట క్లబ్బులు, బెట్టింగ్ దందాలు ఇవన్నీ చేసి ఇప్పుడు ఏమవుతుందంటే వాటితో నాకు ఈజీ మనీ వచ్చింది. నేను ఆ ఈజీ మనీని ఎలా ఉపయోగించాలి, పెద్ద మనిషిగా ఎలా టర్న్ అవ్వాలి అని చెప్పేసి నెక్స్ట్ ఆప్షన్ రాజకీయాలు. ఇప్పుడు అన్ని పార్టీల గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ ఎక్కడ పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదు, ఒక పార్టీని ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. కానీ అన్ని పార్టీల్లో విధవలు ఉన్నారండి, అన్ని పార్టీల్లో ఉన్నారు. చదువు సంధ్య లేని వాళ్ళతోనే సమస్య. నేను వాళ్ళని కించపరచట్లేదండి, వాళ్ళకి చదువు లేదని నేను ఎక్కడ అనట్లేదు. కానీ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలని తెలియకుండా వచ్చేసి ఇంకా బూతులు మాట్లాడడము, చెడ్డ మాటలు మాట్లాడడం, వీటి వల్ల ఏమవుతుందంటే ఒక రాజకీయం అంటే ఓకే బూతులు, రాజకీయం అంటే చెడ్డ మాటలు అన్న ఒక ధోరణిలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు సామాన్యుడు, మీలో ఈ వీడియో చూసే సామాన్యుల్లో ఎంతమంది నేను ఎమ్మెల్యేకి పోటీ చేయాలని అనుకుంటున్నాను? ఫస్ట్ ఎవరికైనా ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే మైండ్లోకి వచ్చేది ఏంటండి, నా దగ్గర ఒక 30 కోట్లు ఉండాలి, నా దగ్గర లేదు, సో నాకు ఇంట్రెస్ట్ ఉండే నేను రాజకీయాల్లోకి రాను. క్లియర్ అండి, ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే డబ్బు అన్నది ప్రధానమైపోయింది రాజకీయాల్లో. మనకు సేవా తత్పరత, లేకపోతే ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన, ప్రజా సేవ చేయాలన్న సంకల్పం, ఇవన్నీ ఇప్పుడు నీటి మీద రాతలు లేకపోతే పేపర్ల వరకే పరిమితం అండి. వాస్తవాల్లోకి వచ్చేలోపు నీ దగ్గర డబ్బు ఉందా, ఇంకా మా రాయలసీమ భాషలో చెప్పాలంటే నీ కాదు లెక్క ఉందా. సరే, ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా మనం తప్పుపడడానికి లేదండి. ఎందుకు నువ్వు డబ్బు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలా? ఓటర్కు 2000, 1000, 2500 డబ్బులు ఇవ్వాలా. సో ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. అది ఒక రోగం అయిపోయింది. ఇప్పుడు ఐబొమ్మ వాడు ఏందో సినిమాలు పైరసీ చేసినారని వచ్చేసి వాడిని అరెస్ట్ చేసినామని జబ్బలు జరుచుకొని అంటున్నారు కదా, అది చాలా చిన్న సమస్య. రాజకీయాలలో ఎలక్షన్స్లో డబ్బులు వంచడము అన్నది ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. మన డెమోక్రటిక్ కంట్రీలో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. అది వేళ్ళూనుకొని పోయిన రోగం.
ఆ రోగాన్ని బాగు చేసేది ఎవరు? నా వరకు నేను అనుకోవడం అండి, ప్రదీపో లేకపోతే ఇంకొకడు దాన్ని బాగు చేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఆ దరిద్రం పోవాలంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాలి. ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళు ఒక నమ్మకాన్ని ఏర్పరచాలి ప్రజల్లో. ఆ నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్ళాలి. నేను ప్రజాసేవ చేయాలని డీవియేషన్స్ లేకుండా చేసినప్పుడు ఇది కొంతవరకు మనం తగ్గించగలం. ఇప్పుడు గమ్మత్ అనిపించదు చూడండి. ఒక 3 ప్రధాన పార్టీలు ఉన్నాయనుకున్నాం. ముగ్గురు కూడా 50 కోట్లు ఖర్చు పెట్టడానికి వాళ్ళు సిద్ధమవుతారండి. ఒక ఎమ్మెల్యేకో లేకపోతే 100 కోట్లు ఎంపీకి, 200 కోట్లు దానికి దీనికి. గెలిచేది ఒక్కడే. అంటే బొమ్మా బోర్సు కూడా కాదు. ఇక్కడ 2-3 క్యాండిడేట్లు ఉంటారు. సరే బొమ్మా బోర్సు అనుకో. 50 కోట్లు నేను పెట్టడానికి రెడీగా ఉన్నాను అంటాడు. వాడు 50 కోట్లు ఖర్చు పెడితే వాడు రేపు ఉదయాన్నే 100 కోట్ల 200 కోట్ల వాడు వెనకేసుకోవాలని చూస్తాడు. వెనకేసుకోవాలి కూడా. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వాడు ఖర్చు పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 50 కోట్లు కష్టపడి సంపాదించినోడు, కాయ కష్టం చేసినోడు, నీతిగా డబ్బులు సంపాదించినోడు నువ్వు 50 కోట్లు ఖర్చు పెట్టు అంటే ఎక్కడి నుంచి తెచ్చిపెట్టగలండి? ఎక్కడి నుంచి డబ్బు తెచ్చిపెట్టగలరు? ఈజీ మనీ కావాలా? ఓ రియల్ ఎస్టేటు, ఓ దందా, ఓ లిక్కరు, ఓ శాండు, ఓ ఇది, ఓ అది సంపాదించుకుందాం. వైట్ షర్ట్ వేద్దాం. వాడికి ఏం పరిజ్ఞానం ఉండదు. వాడికి అసలు ఎందుకు ఎమ్మెల్యే అవుతున్నాడు వాడికి జ్ఞానం ఉండదు. వాడు ఎమ్మెల్యే అవుతాడు మన దరిద్రానికి. ఇప్పుడు మీరు నన్ను గమనిస్తే అండి, 4-5 ఏళ్ల నుంచి నేను చేసే వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళా ఈ పచ్చ గొట్టాలని, పచ్చ కుక్కల్ని వాళ్ళని పక్కన పెడదాం. వాళ్ళకు అర్థం కాదు. వాళ్ళకు మనం చెప్పాలని ట్రై కూడా చేయం. నా ఇతివృత్తం మీరు తీసుకున్నా లేకపోతే నేను చెప్పే మాటలు మీరు విన్నా కానీ 5 ఏళ్ల నుంచి అండి. ఇప్పుడు నేనేమో అదేం ప్లాన్ చేసుకొని చేయలేదు. మీరు గమనిస్తే ఎక్కడ కూడా నేను చేసే వీడియోలు కానీ, నేను మాట్లాడే మాటలు కానీ ఆర్థికపరమైన లావాదేవీలు ఎక్కడ ఉండవండి. నేను ఎక్కడ కూడా రూపాయి డబ్బు తీసుకోలేదు ఎవరి దగ్గర. డబ్బుల కోసం ఇది మనం స్టార్ట్ చేయలేదు. డబ్బుల గురించి ఎక్కడ టాపిక్ ఉండదు నా వరకు. నేను అందుకనే ఏదైనా నేను చెప్పేది నా మాటగా ఉండాలని చెప్పేసి నేనే వీడియో ఎడిటింగ్ చేసుకొని, అప్లోడ్ చేసుకొని, థంబ్నెయిల్ వేసుకొని, ఈవెన్ ఫేస్బుక్లో, ఇన్స్టాలో, ట్విట్టర్లో నేనే పెడతాను. మళ్ళా నేను ఏదో ఎదగాలి, రాజకీయంగా ఎదగాలని నాకు ఒక స్టాఫ్, ఒక 10 మంది మెంబర్స్ వాళ్ళని పెట్టి హంగామా చేసి నేను ప్రజల్లో పేరు తెచ్చుకొని ప్రజల్లో గొప్పవాడి కావాలా అని చెప్పేసి నేను ఏ రోజు కూడా ఆలోచన చేయలేదండి. బికాస్ నాకు ఇది తృప్తి, నేను చేస్తున్నా అంతే. ఇంకా దానివల్ల పేరు వస్తుందా, పదవి వస్తుందా, లేకపోతే గుర్తింపు వస్తుందా, అవన్నీ బోనస్ అంతే. కానీ మనము మనస్ఫూర్తిగా మనం చేస్తున్నామా లేదనేది మనం ఆలోచిస్తాం. అండ్ రెండవది, పచ్చ మీడియాని ఎండగడుతున్నా. ఎవడండి పచ్చ మీడియా? అసలు మీడియా అన్నది ఒకడికి కొమ్ము కాస్తా అని చెప్పేసి బహిరంగంగా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను వస్తుంది మీడియానా అండి? ఆ మీడియాలో మళ్ళీ మాట్లాడేది ఎవరెవరండి? ఓ పచ్చళ్ళు అమ్ముకునేవాడు, ఒక కిరసనాయలు అమ్ముకునేవాడు, ఒక బంకు పెట్టుకొని ఏదో కేసుల్లో ఉండేవాడు, ఒక పొట్లాలు చుట్టుకునేవాడు. వీళ్ళ అండి నెత్తిపైన బొచ్చు కొలిపిస్తాను ప్రజలను మోసం చేసినారు. వాళ్ళు చెప్తే మనం వినాలన్నా? ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని అడుగుతున్నాను. I am proud to say I'm an educated person. I have the social responsibility and I am working for the enlightenment of the people and to explain them what's right and what's wrong. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ ప్రయత్నం చేసేటప్పుడు రేపొద్దున మనకు పదవులు వస్తాయా, రావా, లేకపోతే మన గుర్తింపు వస్తుందా, రాదా, ఆత్మసంతృప్తి అయితే ఉంటుంది కదండి. ఇప్పుడు రాజకీయాలు నేను ఎలా ఉండాలి అనుకుంటానో నా మాటలు కూడా ఈ 4-5 ఏళ్ల నుంచి అలాగే సాగే. మీరు ఒకసారి గమనిస్తే ఏ రోజు కూడా ఆర్థికంగా రాజకీయాలకు, ఆర్థికపరమైన విషయాలకు నేను ముడిపెట్టి నేను ఏ రోజు నేను మాట్లాడలేదు. నేను ఆ విధంగా నేను ఆలోచించలేదు. రెండవది, ప్రజలకు అవాస్తవాలు చెప్పే వాళ్ళని ఎండగట్టాలి అన్న ఉద్దేశంతో నేను వచ్చాను. పచ్చ మీడియాను దానికోసమే నేను ఎండగడతాను. అండ్ నేను రాజకీయాలకు వచ్చింది కూడా వ్యక్తిగతంగా నాకు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మనం ప్రజలకు మంచి చేస్తే అదే మనకు పేరు తెస్తుందని ఆలోచించే వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ. ఏ రోజు కూడా డబ్బాలు కొట్టుకొని, గఫాలు కొట్టుకొని, అబద్ధాలు చెప్పి, సత్యదూరాలు చెప్పి వాళ్ళు ప్రజల్ని మోసం చేయలేదు. ఈరోజు కూడా చేయరు. అది నాకు ఆదర్శం. సో దాన్ని నేను మరింత ప్రమోట్ చేసి ప్రజలకు చెప్తే నేను డైరెక్ట్గా ప్రజలకు సేవ చేసిన వాడిని అవుతానని బలంగా నేను విశ్వసిస్తాను. కాబట్టి నేను వచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించాలి. మనం ఎటువైపు మన ప్రజాస్వామ్యాన్ని తీసుకెళ్తున్నాం. ఇదేదో ఈ రోజుకి నాకు వేరే సమస్యలు ఉన్నాయన్నా, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ గురించి ఆలోచించే నాకు టైం లేదా కాదు. రేపొద్దున మన పిల్లలపైన ఇది డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా కానీ లేకపోతే యూట్యూబ్ కానీ అంటే ఏంది, నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతా, దానిపైన విపరీతమైన క్రేజ్ ఉంటుంది. మంచి మాటలు చెప్తే ఎవడు తీసుకోడు. ఎందుకంటే వాళ్ళు తీసుకోకూడదని కాదు, వాటికి తావు లేదు. ఏదో 4 నిమిషాలు మనం చూసినామా, నువ్వు నన్ను తిట్టినావా, నేను నిన్ను తిట్టినామా, ఎంజాయ్ చేసుకున్నామా, వెళ్ళిపోయినామా. ప్రజాస్వామ్యం గురించి ఆలోచించేది, పట్టించుకునేది. రాజకీయాల్లో
ఎడ్యుకేటెడ్ పీపుల్ రావాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు రావాలి, వాళ్ళు ప్రజలకు మంచి చేస్తామనే వాళ్ళు రావాలి, రియల్ ఎస్టేట్ దందా చేసుకునే వాళ్ళు, ఇసుక దందా చేసుకునే వాళ్ళు, లిక్కర్ మాఫియా వీళ్ళు కాదు. అఫ్ కోర్స్ కొంతమంది రాజకీయంగా ఇంకా వాళ్ళ తండ్రులు రాజకీయ నాయకులు అయినారు కాబట్టి కొడుకులు రావాలి అని చెప్పేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావచ్చు. అదేమి వారసత్వ సంపద కాదు. ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నా, నా కొడుకు రావాలా, నెక్స్ట్ నా మనవడు రావాలా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రావచ్చు. నో వన్ షుడ్ స్టాప్ దెమ్. బట్ రుద్దడము, వాళ్ళను బలవంతంగా తీసుకురావడము, వాళ్ళకి చిన్నప్పటి నుంచే జాకీలు పెట్టడము, ఈ జాకీలు ఎన్ని పెడితే ఏమవుతుందంటే వాడి లోపల మానసికంగా ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ లీడర్ అనుకుంటున్నాను, తర్వాత ఇబ్బంది పడేది వాడే. అది ఉండకూడదు. సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళు ఇవన్నీ ఆలోచన చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక తరం ఇప్పుడు భ్రష్టు పడిపోయిందండి. దీనికి ప్రధాన కారణం కూడా నేనైతే రాసిస్తాను బాండ్ పేపర్ మీద, చంద్రబాబు నాయుడు. రాజకీయాల్ని అవకాశవాద రాజకీయాలు చేసిన చంద్రబాబు నాయుడు తన మీడియాని పెంచి పోషించుకున్నాడు, తన వాళ్ళని తన ఆఫీసుల్లో పెట్టుకున్నాడు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో పెట్టుకున్నాడు, వాళ్ళ చేత వ్యవస్థని భ్రష్టు పట్టించేలాగా చేశాడు. అది ఎప్పటికి మారుతుంది అంటే మన ప్రయత్నం అయితే మనం చేస్తూనే ఉంటాం. హోప్ ఈ వీడియో నేను ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి, డిస్కషన్ చేయాలి, 10 మందితో డిస్కస్ చేయండి. సోషల్ మీడియాలో లేకపోతే మెయిన్ మీడియాలో లేకపోతే ప్రజలు అక్కడ డిస్కస్ చేసి అక్కడ నుంచి ఒక ఇష్యూ బయటికి వస్తే దానికి తిరిగే ఉండదండి. ఇంకా ఎలక్షన్స్కి వాళ్ళు డబ్బులు ఇస్తారు, ప్రజలు తీసుకోవచ్చా లేదా అంటే అది ఇంకొక టాపిక్, దాని గురించి ఇంకోసారి మాట్లాడడం. బట్ డబ్బు ప్రధానమైపోయింది, మిగతా విషయాలన్నీ ఇంకా అసలు ఉన్నాయా లేదా రాజకీయాల్లో అనే పరిస్థితి వచ్చిందండి. ఆ పరిస్థితి అయితే తప్పకుండా మారాలి.